హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రై దీస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ద బార్ గ్రాఫ్ షోస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ సర్వే టు టెస్ట్ వాటర్ రెసిస్టెంట్ వాచెస్ మేడ్ బై డిఫరెంట్ కంపెనీస్. Each of these companies claimed that their watches were water resistant. After a test, the above results were revealed. సో ఇక్కడ ABCD అనే 4 కంపెనీస్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాయి. ఇక్కడ కొన్ని వాచెస్ని టెస్ట్ చేయడం జరిగింది. అన్ని కంపెనీస్ కూడా మనకి 40 వాచెస్ని అయితే టెస్ట్ చేశారనమాట. సో ఏలో మనకి ఎన్ని వాచెస్ లీక్ అయ్యాయి అంటే 20 వాచెస్ లీక్ అయ్యాయి. ఓకే, సో అంటే ఫ్రాక్షన్ ఎంత? వాచెస్ లీక్ అయినవి ఎన్ని? 20 అండ్ టోటల్ వచ్చేసి 40. సో 20/40 అంటే ఇట్ ఈస్ 1/2. ఓకే, సో అలా మనం ప్రతి కంపెనీకి కూడా ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మన ఫస్ట్ క్వశ్చన్. కెన్ యూ వర్క్అవుట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వాచెస్ దట్ లీక్డ్ టు ద నెంబర్ ఆఫ్ టెస్టెడ్ ఫర్ ఈచ్ కంపెనీ అంటున్నారు. అండ్ బి, కుడ్ యూ టెల్ ఆన్ దిస్ బేసిస్ విచ్ కంపెనీ హ్యాస్ బెటర్? సో మనం ఇలా నీట్గా రాసేయచ్చు అనమాట. చూడండి ఇక్కడ. సో ఫ్రాక్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వాచెస్ దట్ లీక్డ్ టు ద నెంబర్ ఆఫ్ టెస్టెడ్ కంపెనీ ఏ. కంపెనీ ఏలో నెంబర్ ఆఫ్ లీక్డ్ వాచెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టెడ్ వాచెస్ 20/40, దట్ ఈజ్ 2/4, 1/2. సిమిలర్లీ ఫర్ కంపెనీ బి 10 ఇక్కడ లీక్ అయ్యాయి. సో 10/40, 1/4. సో నెక్స్ట్ మనము సి చూస్తే ఇక్కడ మనకి లీక్ అయిన వాచెస్ 15. సో టెస్టెడ్ 40, 15/40, 5 3s 5 8s, సో 3/8. అలాగే ఫర్ డి ఫ్రాక్షన్ వచ్చేసి లీక్ అయినవి 25, టోటల్ 40, 25/40, 5 5s 5 8s. సో ఇక్కడ మనకి 5 5s 5 8s క్యాన్సిల్ చేయొచ్చు. సో 5/8 అనమాట. సో బీ క్వశ్చన్, ఆన్ దిస్ బేసిస్ ఏవి తక్కువ వాచెస్ ప్రతిసారి కూడా ఏ కంపెనీ వాచెస్ తక్కువగా మనకి లీక్ అయ్యాయి అని అంటే వీటన్నిటిని బేస్ చేసుకొని ఈజీగా మనం గ్రాఫ్ చూసే చెప్పేయచ్చు. కంపెనీ బికి మాత్రమే 10 వాచెస్ లీక్ అయ్యాయి, మిగతా అన్నీ కూడా 20, 15, 25 అలా లీక్ అయ్యాయి కాబట్టి సో ఆన్ దిస్ బేసిస్ కంపెనీ బి హ్యాస్ బెటర్ వాచెస్ ఇలా రాస్తే సరిపోతుంది. సో ట్రై దీస్ లో సెకండ్ ప్రాబ్లం కూడా మనం డబుల్ బార్ గ్రాఫ్ డ్రా చేయాలము. సేల్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ బుక్స్ ఇన్ ద ఇయర్స్ 1995, 1996, 97 and 1998 are given below. Draw a double bar graph and answer the following questions. సో ఫస్ట్ అయితే మనం గ్రాఫ్ డ్రా చేయాలి. సో ఇక్కడ మనము 100 డిఫరెన్స్ తీసుకున్నాము. 1995 ఇంగ్లీష్ వచ్చి 350, 300కి 400కి మధ్యలో 50 అండ్ హిందీ 500. సో దిస్ ఇస్ 500. నెక్స్ట్ 1996 ఇంగ్లీష్ 400. సో 1996 హిందీ 525. సో 525 అంటే 500కి 600కి మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క లైన్ వచ్చేసి మనకి 10 కదా. సో 1 2 2.5 అంటే నియర్లీ మనం 3 లైన్స్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ 525. నెక్స్ట్ 450 400కి 500కి మధ్యలో. దిస్ ఇస్ 450 అండ్ హాఫ్ ఇయర్లీ 600. 1998 620, 600 తర్వాత 2 లైన్స్. నెక్స్ట్ 650. సో దిస్ ఇస్ 650. సో ఇప్పుడు మనం స్కేల్ తో గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం.
సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద డిఫరెంట్ ఇన్ ద సేల్ ఆఫ్ ద 2 లాంగ్వేజెస్ బుక్స్ లీస్ట్? సో ఏ ఇయర్ లో రెండింటి మధ్యలో డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది ఇంగ్లీష్ హిందీకి అంటే ఇక్కడ 1998. నెక్స్ట్, కెన్ యూ సే ద డిమాండ్ ఫర్ ఇంగ్లీష్ బుక్స్ రోజ్ ఫాస్టర్? జస్టిఫై. ఇంగ్లీష్ బుక్స్ డిమాండ్ బాగా పెరిగిందా అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ 350 ఉంది స్టార్టింగ్ అండ్ 650 ఉంది. సో టోటల్ రైజ్ వచ్చేసి 270. అండ్ హిందీ అయితే 500 ఉంది, 650 అంటే టోటల్ ఇంక్రీస్ 150. సో ఇంగ్లీష్ బుక్స్ అనేది ఫాస్ట్ గా రైజ్ అయింది అని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.